క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన విషయం శిష్యత్వం, డిసైపుల్షిప్ అనగా శిష్యులుగా మారడం. ఒక సామాన్యమైన సంఘ సభ్యుడిగా ఉండడం కాదు, శిష్యుడిగా మారడం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యత్వానికి దేవుడిచ్చినటువంటి పిలుపు, ఆ గ్రేట్ కమిషన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ శిష్యత్వానికి ఉన్నటువంటి మొట్టమొదటి మెట్టేంటి? యేసుప్రభు సముద్ర తీరమును నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వలలు వేసుకుంటున్న వారిని, వలలు బాగు చేస్తున్న వారిని చూచి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు చాలులుగా చేస్తానని వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టారు. తర్వాత వచనంలో 22వ వచనంలో రాయబడింది, వారు తమ దోణెను విడిచిపెట్టారు, వారు తమ తండ్రిని విడిచిపెట్టారు. మూడంతలైనటువంటి త్రీఫోల్డ్ సాక్రిఫైస్, త్రీఫోల్డ్ డెడికేషన్ మనం అక్కడ చూస్తున్నాం. నువ్వు ప్రభు పరిచర్యలో ఉంటుండగా, లేదా ప్రభు బిడ్డగా కొనసాగుతుండగా ఒక మూడంతలు లేకపోతే సమర్పణ యొక్క అవసరం ఉంది. శిష్యత్వం యొక్క మొట్టమొదటి మెట్టు సమర్పణే. అట్టి సమర్పణ కలిగి ఒక మంచి శిష్యుడిగా ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక.